ఓరుగల్లు రాజకీయాల్లో కూడా చిచ్చు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా సవాళ్ల పర్వం కాకరేపింది. తడిబట్టల శపథాలు, అరెస్టులతో వరంగల్లో హైడ్రామా జరిగింది. ప్లాట్ల వేలంలో కోట్ల అవినీతి జరిగింది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తే అంతా పారదర్శకం అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. అసలు కూడా ప్లాట్ల వేలంలో ఏం జరిగింది? వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్లాట్ల వేలం రాజకీయ రచ్చకు దారితీసింది. అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విపక్ష పార్టీలు సవాల్ విసురుతున్నారు. నిజానికి ఇది ఇప్పటికిప్పుడు మొదలైన వివాదం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇటీవల ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టింది. నగర అభివృద్ధి కోసం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఈ మేరకు తమకు చెందిన ప్లాట్లకు వేలం నిర్వహించారు. వరంగల్ ఓసిటీ హనుమకొండలోని బాలసముద్రంలో భూముల వేలం నిర్వహించారు. అయితే ఈ వేలంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తోంది. గజం స్థలం 1,30,000 నుంచి 1,50,000 రూపాయల వరకు పలుకుతుంటే కేవలం వారి అనుచరులకు 66,000 రూపాయలకే గజం స్థలం కట్టబెట్టారు అని విపక్షాలు ఆరోపించాయి. అంతటితో ఆగకుండా అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. కుడా ప్లాట్ల టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తామని, భద్రకాళి గుడిలోకి తడిబట్టలతో ప్రవేశిస్తామని సవాల్ విసిరారు. దీనిపై అక్కడ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డికి బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు భద్రకాళి గుడికొచ్చి తడిబట్ట స్నానం చేశారు. గుడిలోకి వెళ్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికార పార్టీ నేతలు చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కుడా టెండర్లలో అవకతవకలపై చర్చించేందుకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమేనని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయించి మేము దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడుతామని చెప్పి సవాలు ఇస్తున్నాం. రాకుండా దాక్కున్నాయి. నాయన రాజేందర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుంది. ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించి కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి భద్రకాళి గుడికి బయలుదేరుతూ ఉండగా పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళితే పరిస్థితులు అదుపు తప్పుతాయని సూచించారు. అయినా పోలీసులు కళ్లుగప్పి ఇనగాల భద్రకాళి గుడికి చేరుకున్నారు. ఆయన కూడా తడిబట్ట స్నానం చేసి గుడిలోకి వెళ్లారు. కూడా ప్లాట్ల వేలంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రైవేట్ వెంచర్లకు రోడ్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని ఇనగాల ఆరోపించారు. ఆధారాలతో నమ్మనే కదా ఒక్క ప్లాట్ చూపించండి మీరు. 80,000 కన్నా ఒక్క రూపాయి ఎక్కువ పోతే దేనికన్నా దగ్గర రెడీ. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళే 12 ఏళ్ళు నడిపింది కదా. ఒక్క ఓపెన్ ఆక్షన్లా అది 97,000 వచ్చింది. ఇంకేం కావాలి నీకు? మోకిల 1,00,000 రూపాయలు వచ్చింది, కానీ 97,000 వచ్చింది. అరే హన్మకొండ డబ్బులు వస్తున్నాయని సంతోషపడక ఇవెందుకు కుట్రలని ఎందుకు? వాళ్ళు చీతు అన్న ప్లాట్ అంటే చీతు అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేసి వాసన వస్తుంది, ఇది వాస్తుకు బాగాలేదని చెప్పి వదిలిపెట్టిన ప్లాట్ని మేము దాన్ని మార్కెటింగ్ చేసి ఒక దిక్కు మున్సిపల్ డంప్ యార్డ్ ఉన్నా, వెనక దిక్కు 2 బెడ్రూమ్ ఇల్లులు ఉన్నా, ఇటు పక్క సబ్స్టేషన్ ఉన్నా, హైదరాబాద్కి మొదలు పెట్టి ఖమ్మం వరకు హోర్డింగ్లు పెట్టి పేపర్లు యాడ్లు వేసి రిక్వెస్ట్ చేసి ఇన్వెస్టర్లను పట్టుకొస్తే వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి చెందదు అనుకోకుండా 10 ఏళ్ళు మేము ఏం చేయలేదు, సడన్గా అభివృద్ధి అవ్వబడుతుంది ఎమ్మెల్యే గారిది. సో ఇవన్నీ వాళ్ళకి నచ్చలేవు. సో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయాలి, ఇన్వెస్టర్ని భయపెట్టాలి. ఖబర్దార్ చెప్తున్నా, ఇన్వెస్టర్లు కనుక మీరు కనుక వెళ్ళగొడితే పబ్లిక్ ఊరుకోరు, అనుకోకుండా ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ కొన్ని రోజుల కిందట కూడా వ్యవహారంపై బీజేపీ కూడా నిరసన జరిపింది. కూడా ప్లాట్లలో భారీ అక్రమాలు జరిగాయని నిరూపించేందుకు తాము సిద్ధమని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కూడా కార్యాలయాన్ని ముట్టడించారు. మొత్తంగా కూడా ప్లాట్ల వేలం వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.